మీ అందరికీ నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మన రక్షకుడైన యేసు ప్రభు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు వాగ్దానమును మనము ధ్యానం చేసుకుందాము. చూడండి, కీర్తనల గ్రంథంలో నుంచి దేవుడు 44 కీర్తనల గ్రంథము 3వ వచనంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకుంటున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయము ఇవ్వలేదు. నీ వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి జయము కలగజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు అంతా కూడా ఆయన కృపలో మనము నడిపింపబడాలని దేవుడు కాంక్షించుచున్నాడు. మరి 2026 సంవత్సరము మరి మనము 7వ నెలలోకి వచ్చాము. మరి 4వ తారీఖున ఈ రీతిగా ఈ దినం యొక్క వాగ్దానంను మనం దేవుని సన్నిధిలో మరి దేవుని ధ్యానించు దాన్ని వాగ్దానం ప్రకారంగా ఈ రోజంతా మనము నడిపింపబడుటకు, దీవింపబడుటకు, సమాధానం ఉండుటకు, నెమ్మదిగా ఉండుటకు దేవుని యొక్క మాట మనల్ని బలపరిచేది. ఏది కూడా మనల్ని స్థిరపరిచేదే కానీ, బలపరిచేది కానీ, సమాధానం ఇచ్చేది కానీ ఏది ఈ లోకములో లేదు. ఏమున్నా కానీ అవన్నీ నిర్ధకమైనవే. అవి ఏవి కూడా మనకు సమాధానమునివ్వు. సమాధానము, శాంతిని, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వవు. కానీ దేవుని యొక్క మాట విలువైనది, శ్రేష్టమైనది. ఆయన వాక్కు పంపి వారిని బాగు చేసిన అని రాయబడి ఉంది. అదే రీతిగా ఇక్కడ మనము చాలా శ్రేష్టమైన విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. వారు తమ ఖడ్గం చేత దేశం స్వాధీనపరచుకొనలేదు. ఇక్కడ 44 అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, దేవ పూర్వకాలమున మా పితరులు దినములలో నువ్వు చేసిన పని గురించి మేము చెవులార విని ఉన్నాం. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజ బలము చేత అన్ని జనులు వెళ్ళగొట్టి మా పితరులు నాటితివి. జనములను నిర్మూలన చేసి నీవు వారిని వ్యాపింపజేసేటివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. కత్తి బట్టి మా పితరులు ఏదో యుద్ధాలు చేసి దేశాన్ని స్వాధీనపరచుకోవాలా. మా శత్రువులు వెళ్ళకొట్టింది కత్తిపెట్టో లేకపోతే యుద్ధాలు చేసో. మా పితరులు మాతో వివరించారు. ఏమనంటే, ఇక మా పితరులు దాన్ని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసేటివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు అంటే వారు యుద్ధాలు చేసో లేకపోతే వేరేగా వారు స్వాధీనపరచుకోలేదు. చూడండి, ఇక్కడ రాయబడిందిగా, వారి బాహు వారికి జయం ఇవ్వలేదు. నువ్వు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే ఇక్కడ వారికి విజయము కలగజేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే నిర్గమకాండములో నుంచి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయం కొన్ని మాటలు మాత్రమే వివరించడానికి దేవుడు మరి కృపను అనుగ్రహించును గాక. ఎందుకంటే దినవాక్యము మనము 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయము దేవుడు ఎంత గొప్ప కార్యాలంటే ఇశ్రాయేలు ప్రజల పక్షముగా చేశాడు అంటే చూడండి, నీవు 16వ వచనం, 14వ అధ్యాయము 16వ వచనము, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నువ్వు చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నెలలను నడిచిరి. ఇదిగో నేను ఐగుప్తులు హృదయములను కఠినపరచుదును, వారు వీరుని తరుముదురు. నేను ఫరో వలన అతని సమస్త సేనలను, అతని రథములను, అతని గుర్రములను, రౌతులను నాకు మహిమ తెచ్చుకొందును. రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలన అతని రథములను, అతని గుర్రము, రౌతములను మహిమ తెచ్చుకొనినప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మోషే దైవజనుడితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోండి.
ఐగుప్తు దేశములో బహు భయంకరమైన బానిసత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు దేవుని యొక్క మరి దేవునికి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తును మొరపెట్టారు. ఎలా మొరపెట్టారంటే మూలిగారు అని రాయబడి ఉంటది. మూలుగులు విని దేవుడంట మోషేని ఏం చేస్తాడంటే మోషేని ఐగుప్తు దేశానికి మరి ఆ ప్రజల్ని విడిపించడానికి పంపించినప్పుడు అక్కడ ఐగుప్తు దేశములో 10 తెగుళ్ళ చేత వారిని మొత్తి మరి మోషే చేత ఇశ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకురావడానికి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరి శత్రువులను వెళ్ళగొట్టి పాలు తేనెలు కారి దేశాన్ని ఇశ్రాయేల్ ప్రజలు ఇవ్వటానికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ దేశంలోకి ఆ కానాను దేశంలోకి ఆ కానాను ప్రాంతంలోకి నడిపించటానికి ముందుగా ఆ ప్రజలు నడిపించటానికి వారికి ఫరో వెళ్ళమని చెప్పి కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని తన హృదయాన్ని కఠినపరచబడిన వాడై మళ్ళీ తరవటం మొదలు పెట్టినప్పుడు వారికి ఎర్ర సముద్రం ఇశ్రాయేల్ ప్రజలకి ఎర్ర సముద్రం ముందు వెనకమాలను చుట్టేనేమో ఫరో సైన్యము. అప్పుడు మోషే ఇక్కడ అంతలో యెహోవా మోషేతో నీవేలా నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పెను. నీవు నీ కర్రని ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. దేవునికి మహిమ కలుగును గాక. కత్తి పట్టలేదండి, యుద్ధం చేయలేదు. నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు? నీ చేతిలో ఏముంది? కర్రేగా. కర్ర ఉంది కదా, ఆ కర్రను ఏం చేస్తావంటే ఎత్తి సముద్రం వైపు చూపించయ్యా అంటున్నాడు కదా. చాపి దాన్ని పాయలుగా చేయము. కర్రతో ఈ సముద్రం పాయలు చేయటం ఏంటండి? సముద్రం అంటే మనకు తెలుసు కదా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సముద్రాన్ని పాయలు చేసి ఆ నీటిని గోడలుగా ప్రహరీలుగా నిలబెట్టాడంట. అసలు ఈ విషయాన్ని మనం అసలు ఎంత ధ్యానించినా అసలు ఎంత ఆ ఒక్క మాట పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవునికి ఆ మాట ఎంత మహిమో, ఎంత గొప్ప కార్యం అది. ఇశ్రాయేలు ప్రజను 6 నెలలు నడపడానికి కత్తి పట్టకుండా యుద్ధం చేయకోకుండా చూడండి ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నెలలను నడిచరి. దేవుని స్తోత్రములు. చూడండి ఇక్కడ రాయబడి ఉంది కదా, ఏమని రాయబడి ఉంది ఇక్కడ? వారి బాహు వారికి జయం ఇవ్వలేదు కానీ నువ్వు వారిని కటాక్షించదు గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయమును కలగజేసెను. ఏది విజయం కలగజేసింది? దక్షిణ హస్తమే, ఆయన బాహువే. నువ్వేం చేస్తావు మోషే? నీ చేయి చాపు. నీ చేతులు ఏముంది? కర్ర ఉంది కదా, ఆ కర్ర చాపు చాలు, అంతే. చూడండి ఇక్కడ పాయలైపోయిందండి సముద్రం పాయలైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క చిత్తాన్ని మాటని నెరవేర్చే వారంగా మనం ఉంటే దేవుడు మన పక్షముగా ఏమైనా చేయగలడు, ఏమైనా ఇవ్వగలడు. మన శత్రువులని చూడండి, ఆ శత్రువుల యొక్క మరి ఇశ్రాయేల్ ప్రజలు సముద్రం దాటిన తర్వాత ఫరో సైన్యము సముద్రం మధ్యకొచ్చిన తర్వాత వారి నీట ముంచెను అని రాయబడి ఉంటుంది. శత్రువులు ఇంకా మీరు ఎన్నడను చూడరని చెప్తాడు దేవుడు. ఇక్కడ చూడండి అట్లాగే చూడండి 27వ వచనములో ఇదే మాట. మోషే సముద్రం మీద తన చేయి చాపగా వృద్ధి పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తులు అది చూచి వెనక పారిపోయేది. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి రథములను రౌతులను వారి వెనక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలు 6 నెలలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమలను గోడల వల్లే నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమును చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు తన సేవకుడైన మోషే యందు నమ్మిక ఉంచిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడి ఉంది కదండి, ఏమని రాయబడి ఉంది? మా పితరులు దాన్ని మాకు వివరించిరి. దేవా, పూర్వకాలము మా పితరుల దినములలో నువ్వు చేసిన పని గురించి మేము చెవులారా విన్నాం. ఇప్పుడు దేవుడు చేసిన పనులను ఇప్పుడు మన పితరులు మాకు వివరించారు. మేము మా పిల్లలకి మన పిల్లలకి వివరించినప్పుడు ఆయన చేసిన కార్యములను మనము
ధ్యానించటానికి కానీ, గణపరచడానికి కానీ, మయంపరచడం మా పితరుల దేవుడు మా కొరకు మాకేం చేశాడు అని మన బిడ్డలు తరాలు వివరించడానికని మరి ఇక్కడ రాయబడి ఉంది. దేవా, పూర్వకాలం మా పితరుల దినములలో నువ్వు చేసిన పని గురించి మేము చెవులార విని ఉన్నాం. మా పితరులు దానిని మాకు వివరించి, నీవు నీ భుజ బలమ చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములు నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొన లేదు కానీ వారి బాహు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి జయమును కలగజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సముద్రంలో శత్రులు మునిగిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు వారు చక్కగా సముద్రం యొక్క అద్దరికి చేరుకున్నారు. అద్దరికి చేర్చిన వాడు ఆయన బోహవే, ఆయన ముఖ కాంతి ఆ ఇశ్రాయేలు ప్రజలను వారు మొరలు విని, వాళ్ళ మూలుగులు విని, దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఏవైతే వాగ్దానం ఇచ్చాడో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు, అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మోషే ద్వారాగా ఆ వాగ్దానము నెరవేర్చాడు. మరలా మీరు ఐగుప్తు నుంచి కానాను దేశమునకు రప్పింపబడతారు అని చెప్పి వాగ్దానం చేశాడు అబ్రాహాం గారికి. ఆ వాగ్దానమును నెరవేర్చడానికి దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకొని ఆ మోషే గారి ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి మరి నడిపింపబడుటకు, మరి నిజంగా చెప్పాలంటే నమ్మకత్వం అబ్రహాముకి, నమ్మకత్వం ఎలియాజరు, అదేవిధంగా నిజంగా మోషే గారికి నమ్మకత్వం యెహోషువ గారి నాయకత్వంలో మరి నిజంగా ఎరుకో గోడలు కూలిపోవటానికి వారు ఏ కత్తులు పట్టలేదు, మరి ఏ యుద్ధాలు చేయలేదు. కానీ వారు ఎరుకో చుట్టూత వారు 7 రోజులు, రోజుకు 7 మార్లు, వారు 7 రోజులు, 7వ రోజు 7వ మారు వారు స్తుతిస్తుంటూ ఆ ఎరుక గోడల చుట్టూ తిరిగినప్పుడు పేక గోడల్లాగా అవి మరి 2 రథములు, అంటే ఇప్పుడు మనకి హైవే, అంత పెద్ద హైవే, అంత పెద్ద మరి రథములు ఇటు వెళ్తే రథలు అంటే వెళ్ళగలిగినటువంటి అంత భయంకరమైన పెద్ద ప్రహరీలు, అలాంటి ఎరుకు ఆ గోడలు వాళ్ళు కత్తి పట్టలేదు, యుద్ధం చేయలేదు. కానీ వారు స్తుతించినప్పుడు దేవుణ్ణి స్తుతులతో, కీర్తనలతోటి, మరి బూరలతోటి వారు నమ్మకంగా మరి యెహోషువ నాయకత్వంలో ప్రజలు ఆ మందసమని ఎత్తుకొని ఆ ఎరుకో గోడ చుట్టూ తిరిగినప్పుడు స్తుతించుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఆరాధించుకుంటూ ఎరుకో గోడలు కూలిపోయినాయండి. చూడండి, ఎదుకమంటున్నాడు, వారి బాహు వారికి జయమివ్వలేదు కానీ నువ్వు అన్న కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తం, నీ బాహువే, నీ ముఖ కాంతి వారికి విజయమును కలగజేసెను. ఆయన వేడుకుని వారికి, ఆయనకి ఇష్టలైన వారికి, స్థుతించగలిగిన వారికి, ఆయన వైపు చూడు వారికి విజయమును కలగజేసేది ఆయన బాహువే, ఆయన ముఖ కాంతియే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి వారు మూలుగులు విని కానాను దేశానికి నడిపించింది ఆయన బాహువే, ఆయన ముఖ కాంతియే. చూడండి, ఇక్కడ రాయబడింది కదా, వారికి విజయమును కలగజేసింది. దేవా, నీవు రాజువు, యాకోబు పూర్ణ రక్షణ కలగని ఆజ్ఞాపించి నీ వలన మా విరోధులను అణిచివేసింది నీవే. నీ నామంలో మా మీదకి లేచేవారిని మేము త్రొక్కివేయటకు కృప చూపించావు. నీ నవింటి నమ్ముకొనలేదు కానీ నీ కత్తి నన్ను రక్షించాలి. మా శత్రుల చేతులు మమ్మల్ని రక్షించు వాడవు నీవే. మమ్మల్ని దేశించు వారిని సిగ్గుపరిచిన వాడని నీవే. మమ్మల్ని దేశించే వారిని సిగ్గుపరిచిన వాడవు కూడా నీవే. చూడండి, పౌలు స్త్రీల అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక్క మాటని మనం చూసుకొని ముగించుకున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథము, ఇక్కడ పౌలు స్త్రీలలో వారు చెరసాలలో మంచి చేసినందుకు వారిని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ 16వ అధ్యాయము 16వ వచనం. మరి మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పుతోన దేహం పట్టిందై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించున్నాక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఆ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించే వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగ అనేక దినకములు చేయుచుండెను గనుక పౌలు
వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నామని ఆ దెయ్యములతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఈ సర్వోన్నతుడి దేవుని కుమారులు వీళ్ళు మామూలు కాదు, మీకు రక్షణ మార్గం ప్రచురించే వారై వీరు వచ్చారు ఇక్కడికి అని కేకలు వేస్తుంది. కేకలు వేస్తుంటే మాటికి దేవుని కుమారులు, మీరు రక్షణ మార్గం చూపించడానికి వచ్చిన వారు వీరు అని దెయ్యం ఒకటే చెప్తా ఉంటే పౌలు గారికి అది నచ్చలేదు. ఎందుకంటే పొగడుతలో సావుకులు నచ్చవు, పొగడుతులు దేవుని బిడ్డలకి నచ్చవు. అపవాది పొగుడుతా ఉన్నవారిని చూడండి. ఆమె ఇలాగ అనేక దినములు చేర్చున్నాం కనుక పౌలు యాకలు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామను ఆజ్ఞాపించుచున్న దెయ్యముతో చెప్పను. వెంటనే అది ఆమెను వదిలి వెళ్ళిపోయాను. ఆజ్ఞాపించాడు దురాత్మతోటి, ఈమెను వదిలి వెళ్ళిపోమ్మని. పౌలు గారు ఆ దురాత్మ వదిలి వెళ్ళిపోయింది. వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆమె చేత లాభం సంపాదించుకుంటారు, శోధి చెప్పించుకొని ఆమెను కొంతమంది అధికారులు, ఇక్కడ రాయబడింది కదా, ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలుస్సులను పట్టుకుని గ్రామ చావిడిలోనికి అధికారులు ఎదుకీడ్చుకొని పోయి అంతటా న్యాయాధిపతులు ఎద్దుకుని వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులు యుండి రోమీయులమైన మనము అంగీకరించగంచి చేయుటకైన కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణంలో గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. ఎందుకంటే వారికి లాభం పోతుంది. ఎందుకంటే ఆమె సోది చెప్పటం మానేసింది అనుకో, ఇప్పుడు దేవుని కుమారుల విషయంలో దేవుని కుమారులు అని చెప్పింది. ఎవరన్నా వాళ్ళ దగ్గరికి ఎవరన్నా మా గేదె పోయిందనో, మాకు లేకపోతే మా ఇంట్లో అది పోయిందనో ఇది పోయిందనో లేకపోతే ఏదైనా అవసరతలు వచ్చినప్పుడు ఆమె చెప్తా ఉండే, దెయ్యం పట్టింది కదా, దేనికి తెలుసు కదా, అది చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అంత సొమ్ము సంపాదించుకునేవాళ్ళు. ఆ సొమ్ము సంపాదించుకోవటం ఆగిపోయిందని చెప్పి వీళ్ళిద్దరిని పౌలుస్త్రీలను కొట్టి చావుట్లోకి లాగి, ఇదిగో కొత్త బోధ చేస్తున్నారు, మన పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారు, మనం చూస్తేనేమో మన పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు అని చెప్పి వారిని అక్కడ చూడండి, రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేటుకైనను కూడని ఆచారములు ప్రచురించుచున్నారు. బిందె మీద బోర్లు ఇచ్చిన బిందె రోమీయులు. వాళ్ళు ప్రార్థన అంటే లోపలికి ఆత్మ వెళ్ళదు, అంటే సత్యములోకి వారు వెళ్తారు వస్తారు కానీ సర్వసత్యములోకి నడిపింపబడరు. ఆ రోమీలు పైకి భక్తి, లోపల ఏముంటదండి, ఏంటంటే సున్నం కొట్టిన సమాధుల్లాగా భక్తి పరిపూర్ణంగా వారు సేవించిన దేవుణ్ణి సంపూర్ణంగా దేవుణ్ణి సేవించినటువంటి వారు అనమాట. ఇక్కడ రాయబడింది, రోమీలమైన మనం అంగీకరించుటకైనను చేటికైనా కూడని ఆచారములను ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేస్తున్నారని చెప్పి, అప్పుడు జన సమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చిన న్యాయాధిపతులను వారి వస్త్రం రాగివేసి వారిని బెత్తములతో కొట్టిన ఆజ్ఞాపించేది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించేది. ఏం చేశారండి వారు, ఏం చేశారండి, దేవునికి స్తోత్రాలు. వాళ్ళు పాటలతో ఏం చేశారు, కొట్టి మంచి పని, దెయ్యం వదిలిగొట్టినందుకు, మరి మేలు చేసినందుకు. ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్టయితే 11వ అధ్యాయం కాడ నుంచి మరి ఒక విశ్రాంతి దినాన వారు ఒక గమని నదీ తీరమని ప్రార్థన జరుగునని అక్కడికి కొంతమంది స్త్రీలు వస్తే ఆ స్త్రీలకి రక్షణ భాగ్యములకు నడిపించి ఒక లూదియ హృదయం తెరబడితే ఆమె భక్తి పరాలనుకుంటుంది, కానీ ఆమె నిజమైన నాలో భక్తి లేదయ్యా అని భక్తి పరాలు నేను అనుకుంటున్నాను. కానీ మీ వాక్యం విన్న తర్వాత, మీరు ప్రార్థన విన్నాక నేను నిజంగా నా హృదయం తెరబడింది, నిజంగా నాకు బాప్తిసం ఇవ్వండి, మీరు నా ఇంటికి వచ్చి నిజంగా నేను బాప్తిసం నేను మారుమనసు పొందిన దాన్ని అయితే వచ్చి నా ఇంటికి వచ్చి, మరి ఇక్కడ రాయబడి ఉంది చూడండి 15వ వచనం, ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం కలదని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండేదని వేడుకొని బలవంతం చేశాను. అంటే పౌలు శైలిలో అనేక ఆత్మలు రక్షించుకుంటూ వారు బ్రతుకుల్ని మార్చుకుంటూ దెయ్యాలు పట్టే వారికి రోగుల్ని స్వస్థపరచుకుంటా, మరి కుంటివారిని గుడ్డివారిని మరి అనేక మందిని బాగు చేసుకుంటా వారు వచ్చినప్పుడు సోది చెప్పే చిన్నదాని దగ్గరికి వచ్చినప్పుడు ఆ సోది చెప్పే చిన్నది మరి ఆ అధికారుల లాభం మరి లేదని చెప్పి మరి ఆ వారిని కొట్టి
చావిట్లు కట్టేశారంటండి. చూడండి, దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించాడు. అతడు అట్టి ఆజ్ఞని పొంది వారిని లోపల చెరసాలను తోసి వారి కాళ్ళకు బొడ్డ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలుస్తులు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. దేవుని స్తోత్రం. ఎంత బాధించినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా స్తుతించటం మానలా. ఎంత బాధించారంటే, ఎంత ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులు మరి యేసేపు ఎరగినటువంటి రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు బహు భయంకరమైన శ్రమ, వేదన, బాధ, ఒక వెట్టి సాకరి చేయించుకుంటూ వాళ్ళు తట్టుకోలేక మమ్మల్ని రక్షించే దేవుడు, మా రక్షకుడు మా కోసం వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొరలు ఆలకించే మూలుగులు విని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను మరి మోషే ద్వారా బయటకు తీసుకొచ్చి యుద్ధం చేయలేదు, కత్తి పట్టలేదు, కానీ ఆయన ముఖకాంతి, ఆయన భోగమే వారికి విజయం ఇచ్చి కానాను దేశానికి నడిపింపబడే కృప చూపించాడు. అదే రీతికి వీరు కూడాను రక్షణలోకి అనేక మందిని నడిపించటానికి వారు మరి యేసు ప్రభు వారి నామములో అనేక మందిని మరి పాపములో, శాపములో, అనేక కట్టల చేత కట్టబడిన వారిని విడిపించుకుంటూ నడిపించుకుంటూ వచ్చే మార్గములో ఇక్కడ ఒక దెయ్యం పట్టిన చిన్నదాని యొక్క అధికారులు మరి దెయ్యాన్ని వదిలించినప్పుడు లాభ సాధన పోయింది, సొమ్ము సంపాదించుకునే అవకాశం లేదని వారిని చెరసాల్లో వేయించి కొట్టి బెత్తాలతో మరి బొడ్డాలు వేసిన కాళ్ళకు బొడ్డ బిగించి వారి చెరసాల్లో వేసి జైలుని పెట్టి జాగ్రత్తగా చూడమని చెప్పారు. చూడమని చెప్పి వారు మరి జైలు వేసినప్పుడు వారు ఏం చేయలేదు, కానీ పాటలతో ప్రార్థించారంటండి. పాటలతో ప్రార్థించాలి, పాటలతో ఆరాధించాలి. పాటలతో మౌనంగా దేవుని దగ్గర మనము ఆరాధించినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. చూడండి, ఇక్కడ మధ్యరాత్రి వేళ పౌలుస్తులు దేవుని ప్రార్థించి కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి. అప్పుడు అకస్మాత్ మహాభూకంపం కలిగిన చెరసాల పునాదులు అతని వెంటనే తలుపులు తెరుచుకొనిను, అందరి బంధకములు ఊడిపడాను. దేవుని స్తోత్రాలు. నాకు చాలా ఇష్టం ఈ భాగం అంటే, ఎందుకంటే పాటలతో ప్రార్థించినప్పుడు అక్కడ జరిగిన అద్భుతం అసలు సామాన్యమైంది కాదు. అసలు వారి చెరసాల పునాదులు కదిలిపోయినాయి అంట. పునాదులు పాటలతో ప్రార్థించారు. వాటి పాడుతునేవారు కానీ అనుభవిస్తూ పాడారు, అంటే అన్వయించుకుంటూ, అంటే పాటలు ఉన్న సారం అసలు ఏ రీతిగా ఆయన స్తుతించాడు. వెలుపులలో నీ వంటి వాడు ఎవడు. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది కదా, చూడండి 15వ అధ్యాయంలోనే 11వ వచనంలో 15 యెహోవా ఎల్పుల్లో నీ వంటి వాడెవడు, పరిశుద్ధిని బట్టి నువ్వు మహానీయుడవు, స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు,